సో రామరెడ్డి గారు, ఏదైతే టీఎస్పీఎస్సీలో అప్పట్లో ప్రశ్నపత్రాల లీకేజ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది, ఆందోళన జరిగింది, విద్యార్థులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు, కోర్టుకు వెళ్ళారు. వీటన్నిటికీ కూడా అప్పుడు బీజేపీ కూడా సపోర్ట్ చేసింది, వాళ్ళ వెనకుండి మేము ఉన్నామనే భరోసా కల్పించింది. అండ్ అధికారంలోకి వస్తే మీరు కూడా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాము, లేకపోతే దాంట్లో ఉన్న అవకతవకల్ని చేస్తాము, ఏదైనా ఒక హోప్ అయితే ఉంది. సరే, మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు కాబట్టి వాళ్ళు మొదటి నుంచి కూడా దీని మీద మాట్లాడుకుంటూ వచ్చారు, టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాము అనే దాంట్లోనే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సమీక్ష సమావేశాలు కూడా ఆ దిశగానే చర్యలు చేపడుతున్నారు. సో ఎంతవరకు సాధ్యమవుతుంది ఏంటి అనేది బీజేపీ ఏమనుకుంటారు? నిరుద్యోగులకు జరిగిన అన్యాయం గురించి చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వంలో హయ్యెస్ట్ అన్యాయం జరిగింది నిరుద్యోగులకు. ఇలా చాలా విషయాలు జేఏసీ లీడర్స్ చెప్పారు, నేను చెప్పాలనుకున్న కూడా చాలా చెప్పారు, వాస్తవాలు అవన్నీ కూడా. ఎందుకంటే ఇంత తీవ్రమైన అన్యాయం ఎప్పుడూ జరగలే, ఏ రాష్ట్రంలో కూడా జరగలే. ఈ నిరుద్యోగులకు 30 లక్షల మంది పైగా నిరుద్యోగులు ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళతో కోచింగ్ ఫీజులు కట్టించి పేపర్ లీకులు చేయించి, ఘోరంగా లీకులు చేయించి వాళ్ళ బతుకులతో మామూలు ఆటలు కాదు, జీవితాలనే నాశనం చేసి ఆటలు ఆడారు. దీంట్లో అప్పుడు బండి సంజయ్ అధ్యక్షుడు కానీ మేము పోరాటాలు బాగా చేసినాం, అండగా ఉన్నాం, చేసినాం. అయితే ఇప్పుడు తర్వాత ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని తప్పు పట్టకూడదు, వాస్తవమే ఫస్ట్. కానీ కల్పించిన ఆశలు అట్లా కల్పించి తర్వాత దాన్ని గురించి వెనకపోతుంటే కొంచెం విషయాలు వస్తుంటాయి. టీఎస్పీఎస్సీని రద్దు చేయాలి ఫస్ట్. చైర్మన్ రాజీనామా, మెంబర్ల రాజీనామా చేయాలి. ఎందుకు? రద్దు చేసే అధికారం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి. రద్దు చేసి వెంటనే కొత్త కమిటీ పెట్టి రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. రివ్యూ పేరు మీద లేట్ చేయకూడదు. రివ్యూ పేరు కొంతకాలం ఆశలు రద్దు చేస్తే నమ్మకాలు పోతాయి. ఇప్పుడు నమ్మకం ఉంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నిరుద్యోగులు నమ్మకం ఉంది. వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకోకుండా ఏవో కొన్ని ఫ్రీ బస్సులు ఒకరికి అటువంటివి కాదు ముఖ్యం. నిరుద్యోగ భవిష్యత్తు ఉన్న వాళ్ళకి ఇది ముఖ్యం చేయాలి. రైతులకు 2 లక్షల రుణమాఫీ 9 నాడే చేసేస్తాను, మీరు పోయి బ్యాంకులో తెచ్చుకోండి 9 నాడే నేను చేసేస్తాను. మొదటి క్యాబినెట్లో ఇవన్నీ చేస్తాను కదా, ఆ మొదటి క్యాబినెట్ మరి ఇంకా జరగలేదు. పర్టికులర్లీ నిరుద్యోగుల విషయాన్ని మాత్రం ఆ టీఎస్పీఎస్సీని రద్దు చేసి కొత్త టీఎస్పీఎస్సీని ఎవరైతే దీంతో మంచి అనుబంధం ఉన్నవాళ్ళు వాళ్ళను ఎంపిక చేసుకొని రిక్రూట్మెంట్ ప్రాసెస్ తొందరగా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇందులో కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం కూడా ఉంది. కేసీఆర్ వచ్చేప్పుడు 1,00,000 ఉద్యోగాలు ఇస్తారు, 1,00,000 ఉద్యోగాలు ఎందుకన్నాడు? 1,00,000 ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఖాళీ పెట్టినందుకే కదా. కాంగ్రెస్ ప్రభుత్వము 2014 ముందు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 1,00,000కు పైగా ఉద్యోగాలు ఖాళీగా పెట్టిన పాపం కాంగ్రెస్దే. తర్వాత ఆ పాపాన్ని ఇంకా పెంచి పోషించాడు కేసీఆర్. కాబట్టి కాంగ్రెస్కి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారు, ఇంతకుముందు జేఏసీ లీడర్ కూడా అదే మాట చెప్పాడు. ప్రశాంత్ కిషోర్ గారు చెప్పాడు, తెలంగాణలో కాంగ్రెసు కేసీఆర్ వ్యతిరేకత వల్లనే గెలిచింది. కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో గెలవలే, కేసీఆర్ మీద తీవ్ర వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు వీరు చెప్పింది కూడా అదే. కాబట్టి అది వాళ్ళు రియలైజ్ అయ్యి తొందరగా ఆ వ్యతిరేకత కారణమైన అంశాలను, ప్రజల సమస్యలను పరిష్కారం చేయాలి. ఈ ముఖ్యంగా నిరుద్యోగ విషయంలో రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి దాంట్లో మళ్ళీ ఎక్కడ లీకులు, దాని ప్రాబ్లంలు, కోర్టు గోడాలు అవకాశాలు లేకుండా తొందరగా కంప్లీట్ చేసి మిగతా ఇదొక అంశం. ఉద్యోగ కల్పన అందరికీ 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వలేరు, 5 లక్షలు కూడా ఇవ్వలేరు గవర్నమెంట్ ఉద్యోగాలు. వాస్తవాలు మాట్లాడుకోవాలి. మిగతా వాళ్ళ కోసం ఉద్యోగ కల్పన కోసం వాళ్ళు సొంతంగా ఏదైనా చేసుకునే దానికి ఎంకరేజ్మెంట్ ప్రాసెస్ పుష్ ఇచ్చే టైపులు ఉంటాయండి. కొంచెం చిన్న పుష్ ఇస్తే ఒక 10 మంది సెటిల్ అవుతారు. ఒక ఎంప్లాయీ శాలరీలో ఒక 20 మంది సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ కొన్ని ప్రాసెస్ పుష్ చేస్తే ఇటు రిక్రూట్మెంట్ చేయాలి, అటు మిగతా వాళ్ళకు ఉద్యోగ కల్పన చాలా ఇంపార్టెంట్. అది చేయాలి. ఇప్పుడు చూస్తే ఏంటంటే ఆ కార్నింగ్ సంస్థ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అది ఎందుకు అట్లా వాతావరణం వచ్చిందో కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ అని ఉచితాలకు ప్రయారిటీ ఇస్తుంది, ఇండస్ట్రీకి ప్రయారిటీ అనుమానం ఉందో ఏమో. సెప్టెంబర్లో వస్తున్న సంస్థ వెళ్ళిపోతుంది. ఒక సంస్థ వెళ్ళిపోతుంది అంటే ఒక ట్రెండ్ డెవలప్ అయింది. తెలంగాణలో, హైదరాబాద్లో మనం ఇండస్ట్రీస్ పెట్టుకుంటే లాభం లేదు, మన ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వదు అనే ఒక అట్మాస్ఫియర్, ఒక అపనమ్మకం క్రియేట్ అయితే ప్రాబ్లం అయింది. అది రాకుండా కూడా చూసుకోవాలి. ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయాలి. ఉద్యోగ కల్పన ప్రైవేట్ సెక్టర్ చాలా మ్యాక్సిమం ఇస్తుంది జాబ్స్ ఇప్పుడు. కాబట్టి ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ ఇస్తూ గవర్నమెంట్ సెక్టర్ చేయాల్సిన జాబ్స్ ఏవైతే ప్రామిస్ చేసారో, ఏవైతే అవసరం ఉందో, ఏవైతే అవి తొందరగా చేయాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది. మేము రాజకీయం చేయగానే కొన్ని విషయాలు మైనర్గా విషయాలు కొన్ని ఎత్తి చూపించాలి. కాబట్టి ఇప్పుడు అలాంటి చర్యలు చేపట్టాలి. కేవలం రివ్యూలతో కాలయాపన చేయకూడదు. రివ్యూలతో కాకుండా మొత్తం టీఎస్పీ సెటప్ చేసి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను. మరి క్యాబినెట్ మీటింగ్ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. అందులో కూడా ఆలస్యం చేయకూడదు. నువ్వు జాబ్ క్యాలెండర్ ప్రకటించి టీఎస్పీఎస్సీని కొత్తది ఏర్పాటు చేస్తేనే నిరుద్యోగులకు ఒక నమ్మకం ఉంటుంది, భవిష్యత్తు మీద కొంత ఆశ ఉంటుంది. అందులో ఆలస్యం చేస్తే
వాళ్ళ ఆశ కూడా దెబ్బైతే మళ్ళీ చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి ఆ కాలయాపన జరగకుండా కొత్త టీఎస్పీఎస్సీని నియమించి జాబ్ క్యాలెండర్ డిసైడ్ చేసి అనౌన్స్ చేసి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున మీ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలు కూడా ఆ విధంగా ప్రభుత్వాన్ని ఏంటంటే ఈ నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన విషయంలో ప్రభుత్వం వెళ్ళే దిశగా వాళ్ళకు గైడ్ చేయడమా, ఒత్తిడి చేయడమా, అది చేయాలి, సూచన చేయడమా, అవన్నీ చేయాలని నేను కోరుతున్నాను. రైట్. సో చారి గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉంది చారి.